నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మం జీవన విధానం. మనం చేసే ప్రతి పనికి ప్రతి ఒక్కరికి కూడా ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని అనుసరించే క్రమంలో మనకెన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ప్రేక్షకులు మాకు ఈమెయిల్స్, ఉత్తరాల ద్వారా పంపించారు. ఆ సందేహాలన్నిటినీ నివృత్తి చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మద్దికుంట శ్రీకాంత్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే తల్లి. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి సూర్యం రాస్తున్నారు. మంత్రపుష్పం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మంత్రపుష్పం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని మనము ఈ వేదమంత్రం వింటూ ఉంటాం. చాలామందికి ఇది మనసులో వచ్చేస్తుంది. పండితులు చదువుతుంటే వాళ్ళు కూడా చదివేస్తూనే ఉంటారు. దీని ప్రారంభం ఎక్కడి నుంచి అంటే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం అని ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి అది మంత్రపుష్పంలో భాగం. ఇది మంత్రపుష్పంగా చెప్తారు. అయితే మంత్రపుష్పం యొక్క ప్రాధాన్యత అంటే ఏంటి, ఎక్కడ వాడతారు, ఏ సందర్భంలో వాడతారు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలి. మనకు భగవంతుని ఆరాధనలో షోడశ ఉపచారాలు అని ఉంటాయి. 16 ఉపచారాలు ఉంటాయి. ధ్యానం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, స్నానం, ఇక్కడి దగ్గర నుంచి చిట్ట చివరిది మంత్రపుష్పం 16వ ఉపచారం. అంటే షోడశ ఉపచారాలలో 16 ఉపచారాలలో భగవంతుని సమర్పించేటువంటి ఉపచారాలలో చిట్ట చివరిది మంత్రపుష్పం. ఆ మంత్రపుష్పం చెప్పేటువంటి సమయంలో ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ వేద మంత్రాలు చదువుతారనమాట. చివరికి మంత్రపుష్పం అని చెప్పేసి దోసిటి నిండా పుష్పాలను తీసుకుంటారు. దోసిటి నిండా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్నటువంటి పుష్పాలు ఆ మంత్రపుష్పానికి సంబంధించినటువంటి మంత్రమంతా కూడా చెప్పుకొని ఆ పుష్పాంజలిని, దోసిటిని పుష్పాలతో సహా ఇలా ఆ ఏ భగవంతుడికి మనం పూజ చేసామో ఆయన చరణాల దగ్గర వదిలేస్తారు. పుష్పమును మంత్రపూర్వకంగా సమర్పించడం అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనము నవరత్న ఖచ్చిత దివ్య సింహాసనం సమర్పయామి అంటాం. ఇస్తామా భగవంతుడికి? లేదుగా. అక్కడ ఏం చేస్తాం? అక్షతలు వేస్తాం. స్వామి, ఇదిగో నవరత్న ఖచ్చితం లేనటువంటి సింహాసనం సమర్పిస్తున్నాను, భావించు అని వేస్తాం. అలా అన్నిటికీ ఉపచారాలు ఉన్నటువంటి వాటికి ఉన్నవి చూపిస్తాం, లేనటువంటి వాటికి అక్షతలు వేస్తాం. చిట్ట చివరికి ఎన్ని చేసినా కానీ మంత్రపుష్పము అనేటువంటిది మాత్రం మంత్రపూర్వకంగా పుష్పాలను సమర్పించడము మంత్రపుష్పంలో భాగంగా చెప్తాం అన్నమాట. ఆ సందర్భంలో చెప్పేటువంటిది తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది మంత్రపుష్పంలో చెప్పేటువంటి గాయత్రి అంటారనమాట. అట్లా ప్రతి దేవుడికి కూడా ఆ మంత్ర గాయత్రి అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు చెప్పింది రుద్ర గాయత్రి పరమేశ్వరుడికి. అమ్మవారికి అయితే గనక కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని అమ్మవారికి చెప్తాం. గణపతికి అయితే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇట్లా ప్రతి దేవుడికి ఉంటుంది. అలా మంత్రపుష్పంలో మంత్రపూర్వకంగా భగవంతుడికి సమర్పించేటువంటి పుష్పాలను దోసిటితో సహా సమర్పించేటువంటి విధానం ఏదైతే 16 ఉపచారాలలో చిట్ట చివరిది ఉంటుందో దాన్ని మంత్రపుష్పము అంటాము. అది ఈ సందర్భంగా ఇలాంటి మంత్రాలను ఉపయోగించి చెప్తారన్నమాట. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. నూజివీడు నుంచి జ్యోతి గారు రాస్తున్నారు. ఏకాదశి వ్రతం ఎవరైనా ఆచరించవచ్చా తెలియజేయగలరు అని అడుగుతున్నారు. స్వామి పుష్కరిణి స్నానం, సద్గురోహో పాదదర్శనం, ఏకాదశి వ్రతం చాపి త్రయోరత్యంత దుర్లభం అంటుంది శాస్త్రం. స్వామి పుష్కరిణి స్నానం. పుష్కరిణి ఎక్కడుంటుంది? తిరుమలలో ఉంటుంది. తిరుమలకు వెళ్ళినటువంటి వారు వెళ్ళగానే ఎప్పుడెప్పుడు స్వామిని చూడాలా అనే టోకెన్లు కట్టుకోవడం, క్యూ లైన్లో నిలబడడం, స్వామిని చూడడం, స్వామిని చూసిన ఆనందంలో ఆహా స్వామి దర్శనం అయిపోయింది, తర్వాత అంతటి దర్శన భాగ్యం లభించినటువంటి స్వామిని గుర్తు చేసుకుంటూ మరీ అంతటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది లడ్డు. కనుక ఆ లడ్డు లైన్లలో నిలబడి లడ్డు ప్రసాదాన్ని స్వీకరించుకొని ఎవరి దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ తిరుమలలో దర్శనం యొక్క నియమావళి ప్రకారము మొట్టమొదలు పుష్కరిణిలో స్నానం చేసి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలి కదా. ఈ విధంగా ఆచరించరు. అలా పుష్కరిణిలో స్నానం చేసేటువంటి ఆ భాగ్యము, ఆ అదృష్టం అందరికీ ఉండదు.
స్వామి పుష్కరిణీ స్నానం, సద్గురోహో పాదదర్శనం, సద్గురోహో పాదసేవనం అంటారు. సద్గురువుల యొక్క పాదములను సేవించేటువంటి భాగ్యము కూడా అందరికీ లభించదు అంటారు. అదేవిధంగా ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతం చేయడం అనేటువంటిది కూడా ఆ అదృష్టం అందరికీ లభించదు. త్రయోరత్యంత దుర్లభం, ఈ మూడు చాలా దుర్లభమైనటువంటివి అని చెప్తారు. అట్లాంటి దాంట్లో దుర్లభమైనటువంటి దాంట్లో ఏకాదశి వ్రతము ఎవరైనా చేయవచ్చా అనంటే 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలులు, 80 సంవత్సరాల పైన ఉన్నటువంటి వృద్ధులు మినహా ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి వ్రతానికి అర్హులే. ఎవరైనా చేయవచ్చు, ఎవరైనా చేయవచ్చు కదా అని చెప్పేసి కొంత నియమాలను పాటించేటువంటి వాళ్ళు మాత్రమే ఆచరించాలి. అందులో ఇప్పుడు 8 సంవత్సరాల పైన 80 సంవత్సరాల లోపు వ్రతాన్ని ఆచరించేటువంటి వాళ్ళల్లో కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధిగ్రస్తులు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. అదేవిధంగా గర్భవతి స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. అదేవిధంగా అశౌచంలో ఉండేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించకూడదు. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రక్తపోటు కలిగినటువంటి వారు, ఇలాంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. ఇంకా ఎవరైనా ఆపరేషన్లు చేయించుకునేటువంటి వారు, ఏదైనా వ్యాధితో బాధపడేటువంటి వారు, వీళ్ళెవరు కూడా ఈ వ్రతం జోలికి వెళ్ళకూడదు. అంతకు మించి కొంతమందికి సరైన సమయానికి ఆహారం పడితేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. ఆహారం తీసుకోలేకపోతే వాళ్ళ శక్తి క్షీణించిపోతుంది. అలాంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయకూడదు. ఇక ఎవరు చేయాలి అంటే శోషణకు గురి అయినప్పటికీ కూడా శక్తి కోల్పోకుండా ఆరోగ్యంగా ఉండేటువంటి వాళ్ళు ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఉపవాసం ఉన్నప్పటికీ కూడా ఏ విధమైనటువంటి నీరసం పొందకుండా దేహదారుఢ్యం బాగా ఉండేటువంటి వారు ఏకాదశి వ్రతాన్ని చేయాలి. ఇలాంటి వారు ఎందుకు ఏకాదశి వ్రతాన్ని చేస్తున్నాము అంటే 2 ప్రధానమైన కారణాలు సాంప్రదాయంలో చెప్తారు. మొట్టమొదటిది, శరీరాన్ని శుష్కించుకోవాలి. ఆ రోజున మొత్తం కూడా ఏ విధమైనటువంటి ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. అలా తీసుకోకుండా ఉండేటువంటి ఉపవాసం చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో కొంతమంది చెప్పేటువంటి విధానం ఏంటంటే పళ్ళు, పాలు, తేలికపాటి జీర్ణమయ్యేటువంటి ఆహారం తీసుకోవచ్చు అని చెప్తారు. మిగతా ఘనమైనటువంటి ఆహార పదార్థాలు, ఉడికించినటువంటి ఆహార పదార్థాలు, అందున విశేషించి బియ్యంతో చేయబడినటువంటి పదార్థాలు అయితే అసలే తీసుకోకూడదు అని చెప్తారు. చంద్రుడు మనఃకారకుడైనటువంటి వాడు, చంద్రుడు ధాన్యం పైన ప్రభావాన్ని చూపిస్తాడనమాట. చంద్రుని యొక్క కళల చేతనే ధాన్యం అనేటువంటిది పెరుగుతుంది. కనుక చంద్రుని కళలకు ధాన్యానికి చాలా సంబంధం ఉంటుంది. కనుక ఈ ధాన్యము చంద్రకళలు ఆ చంద్రకిరణాల ద్వారా పెరుగుతుంది. కనుక ఈ చంద్రుని సంబంధమైనటువంటి ధాన్యాన్ని తీసుకోవడం వలన అది మనస్సు మీద, ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. చంద్రారిష్టేదు సంప్రాప్తే చంద్ర పూజాంచకారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేత్ అంటారు. చంద్రుణ్ణి ఆరాధించడం వలన మనస్సుకు సంబంధించినటువంటి పీడలు తొలగిపోతాయి. చంద్రుణ్ణి ఆరాధించడం వలన మనస్సు ఆహ్లాదంగా ఉంటుంది అంట. కనుక మనస్సు మీద చాలా ప్రధానంగా ఇది గురి చూపిస్తుంది. కనుక ఆహారము చంద్రుని సంబంధమైనటువంటి పదార్థాలు తీసుకోకుండా ఉండాలి. అందులో ధాన్యము, బియ్యం చాలా ప్రధానం. బియ్యము చంద్రుడికి సంబంధించినటువంటి పదార్థమే. చంద్రుడి సంబంధమైనటువంటి పూజలు చేసినప్పుడు ఏం దానం చేయాలంటే వడ్లను దానం చేయాలంటారు. అది చంద్రునికి సంబంధమైన ధాన్యం బియ్యం. అలా తినకూడదు అంటారు. ఈ విధంగా పూర్తిగా ఆహారాన్ని వదిలివేయడం వలన శరీరంలో ఆహారం అనేటువంటిది లేకపోవడం వలన శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా నీరసించిపోయి అయ్యో మాకు ఇంకా ఆహారం లేదు అని అప్పుడు అవి ఏం చేస్తాయి, అవి అందులో ఉన్నట్టు ఆరోగ్యకరములైనటువంటి కణాలు ఉంటాయి. తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు 2 కణాలు ఉంటాయి. ఒకటి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి కణాలు, ఒకటి అనారోగ్యాన్ని ఇచ్చేటువంటి కణాలు. అప్పుడు ఆరోగ్యకారకములైనటువంటి కణాలు ఏం చేస్తాయి, తమకు ఆహారం కావాలి కనుక ఏవైతే అనారోగ్యకారకములైనటువంటి కణాలు ఉన్నాయో వాటిని ఇవి తినేస్తాయి లోపల ఆహారం వెళ్ళకపోవడం వలన. అప్పుడు మనిషి ఇంకా ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలా ద్వాదశి రోజున ద్వాదశి పారణ అనేటువంటిది చేసుకుంటాం. ఇది ప్రధానమైనటువంటి కారణము. 11 రోజులకు ఒకసారి చేసేటువంటి ఏకాదశి వ్రతం వలన ఆరోగ్యం క్రమంగా ఉంచుకోవడము అనేటువంటిది ప్రధానమైనటువంటిది.
దీని మీదనే జపాన్ శాస్త్రవేత్త ఒక ప్రయోగం చేశాడు ఏకాదశి ఉపవాసం పైన. ఆయనకు ఏకాదశి ఉపవాసం పైన ప్రయోగం చేసి సఫలమైనందుకు జపాన్ ప్రభుత్వం ఆయనకి నోబెల్ బహుమతి ఇచ్చింది. మన మహర్షులు అంతకంటే ముందు నుంచి చెప్పారు ఏకాదశి వ్రతం వలన క్యాన్సర్ రాదట, అలా ఆచరించినటువంటి వాళ్ళకి క్యాన్సర్ బారిన పడరట. అలా ప్రధానమైన కారణం. రెండవ కారణం ఏంటంటే ఆహారం ఎదురుగా ఆహార సంబంధమైనటువంటి పదార్థాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నువ్వు తినకుండా ఉండడం వలన మనస్సును నియంత్రించుకోగలుగుతావు, మిగతా వేటిపైన కూడా ఆశలు లేకుండా జీవించగలుగుతావు. ఎప్పుడు ఒక మనిషి తినలేకపోతున్నాడంటే కారణం ఏంటి? ఉండి కూడా తినలేకపోతున్నాడు అనేటువంటి కారణం ఏంటి? అన్నిటిని త్యజించడము అనేటువంటిది. ఈ విధమైనటువంటి కారణం కూడా ఉంటుంది కనుక ఈ రెండు కారణాల చేత ఏకాదశి వ్రతాన్ని అందరూ ఆచరించుకోవచ్చమ్మా. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. చెన్నై నుంచి పావని గారు రాస్తున్నారు, ప్రాణాయామం అంటే ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. ప్రాణాయామము చేయండి, ముక్కు పట్టుకోండి అంటూ ఉంటారు పూజల్లో. ముక్కు పట్టుకోవడం ఏంటి అసలు? ముక్కు పట్టుకోవడానికి పూజలకు సంబంధం ఏంటి? ఏం సంబంధం లేదే. అలా కాదు. మనం ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా పురోహితుడు పక్కన ఉన్నప్పుడు, పక్కన లేనప్పుడు, మనం చేసుకుంటున్నప్పుడు కూడా మనము ఆచమనము చేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ప్రాణాయామే వినియోగః అని వస్తుంది. అప్పుడు మనం ప్రాణాయామం చేయాలి అని చెప్తుంది శాస్త్రం. ప్రాణాయామం అంటే ఏంటి? శ్వాసను గట్టిగా పీల్చుకొని, అంటే ఎంతగా నువ్వు శ్వాసను గట్టిగా, అంటే కడుపు ఇలా బయటికి వచ్చేంత వరకు ఎంతగా పీల్చుకోగలిగితే అంత శ్వాసను గట్టిగా పీల్చుకొని, పీల్చుకున్నటువంటి శ్వాసను వదిలివేయకుండా బంధించాలి. ఆ బంధించినటువంటి సమయంలో గాయత్రి మంత్రం చెప్పుకోవాలి వచ్చినటువంటి వారు. తర్వాత ఆ పీల్చుకొని బంధించినటువంటి ఆ గాలినంతా కూడా మళ్ళీగా గట్టిగా వదిలివేయాలి. దీన్ని ప్రాణాయామము అంటారు. శ్వాసను పీల్చుకోవడాన్ని పూరకము అంటారు. శ్వాసను బంధించడాన్ని బంధకము అంటారు. వదిలివేయడాన్ని రేఫకము అంటారు. కుడి ముక్కురంధ్రం నుంచి శ్వాసను గట్టిగా పీల్చుకొని ఎడమ ముక్కురంధ్రం మూసివేసి కుడి ముక్కురంధ్రం నుంచి శ్వాసను గట్టిగా పీల్చుకొని పూరకము చేసి దాన్ని బంధించి రెండు పుటాలను బంధించి గాయత్రి మంత్రం వచ్చినటువంటి వాళ్ళు గాయత్రి మంత్రం చదువుకొని, లేదా గాయత్రి మంత్రం రాని వాళ్ళు ఇష్ట దేవాన్ని స్మరించుకొని పీల్చుకున్నటువంటి శ్వాసను అదే కుడి ముక్కురంధ్రాన్ని గట్టిగా మూసివేసి ఎడమ ముక్కురంధ్రాన్ని వదిలివేసి అందులో నుంచి శ్వాసను వదిలివేయాలి. ఇది ప్రాణాయామం. ఇలా మాత్రమే చేయాలి. చాలామంది పూజ చేయించేటువంటి పురోహితులు కూడా ఏమండి ముక్కు పట్టుకోండి అంటారు, మా యంత్రం చెప్పేస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ఒకవేళ వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రాణాయామం అంటే ఏంటి, ప్రాణాయామం ఎందు గురించి చేయాలి, ఎలా చేయాలని మనకు తెలిస్తే గనక అప్పుడు మనము ప్రాణాయామం సరిగ్గా చేసుకోవాలి. ప్రాణాయామం చేయడం వలన నీకు బాహ్యమైనటువంటి విషయాల మీద మనస్సు వెళ్ళదు. ఇంకా అప్పుడు దృష్టి అంతా కూడా ఏకాగ్రతకు లోనైపోతుంది. ఏకాగ్రతతో నువ్వు భగవంతుని ఆరాధన చేయగలుగుతావు. ప్రాణాయామం చేయడం వలన నీకు నియంత్రణ అనేటువంటిది కూడా బాగా ఉంటుంది. అంటే కాన్సన్ట్రేషన్ బాగా చేసుకోగలుగుతావు. అదే ప్రాణాయామం. ఎంత ఎక్కువగా వీలైతే అంత ఎక్కువగా ప్రాణాయామం చేయమంటారు. మన పూజల్లో కూడా చాలా సందర్భాల్లో వస్తుంది. యోగాలో ప్రధానమైనటువంటిది ప్రాణాయామమే. కనుక ప్రాణాయామంకు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర ఉందమ్మా. ఈ విధంగా ప్రాణాయామాన్ని చేయాలి. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. హుసూర్ నుంచి గణపతి గారు రాస్తున్నారు, కాశీలో ఏదేది వదిలేయవచ్చు తెలియజేయగలరు అని అడుగుతున్నారు. చాలామందికి ఈ సందేహం ఉంటుంది. కాశీకి వెళ్ళాను, నేను కాయ వదిలేశాను, పండు వదిలేశాను అంటూ ఉంటారు. కాశీకి వెళ్తే కాయ వదిలేయాలి, కాశీకి వెళ్తే ఫలం వదిలివేయాలి, కాయ ఫలము వదిలేయాలి అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. వాస్తవానికి కాశీకి వెళ్తే కాయ ఫలము వదిలివేయడం కాదు. కాయ అంటే కాయము అంటే శరీరము. శరీరం మీద ఉన్నటువంటి ఆపేక్షను వదిలివేయాలి. కాశీకి వెళ్తే కాయ వదిలివేయాలి అని అంటే కాయం మీద ఉన్నటువంటి మమకారము, ప్రేమ, అనురాగము, నా శరీరం బాగుండాలి, ఏ శరీరానికి అందమైనటువంటి లేపములు చేసుకోవాలి, క్రాఫ్ అందంగా ఉండాలి, అందమైనటువంటి వస్త్రాలు ధరించాలి, అందమైనటువంటి ఆభరణాలు కట్టుకోవాలి, నేను అందరి ముందు అందంగా కనబడాలి. ఈ విధమైనటువంటి వ్యామోహం అనేటువంటిది లేకుండా
వదిలివేయాలి, కాయాపేక్షను వదిలివేయమన్నారన్నమాట. తర్వాత ఫలం అంటే ఏదో పండు, మామిడి పండు, అరటి పండు అది కాదు. ఫలం అంటే ఒక కోరిక. ఏ పూజ చేసినా కానీ ఒక కోరికను దృష్టిలో పెట్టుకునేగా చేస్తావు. ఒక వ్రతాన్ని చేస్తున్నావు, పిల్లవాడు బాగుండాలని చేస్తావు. కాత్యాయని వ్రతం చేస్తున్నావు, వివాహం కావాలని చేస్తావు. వరలక్ష్మి వ్రతం చేస్తున్నావు, అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కావాలని చేస్తావు. వినాయక వ్రతం చేస్తున్నావు, విఘ్నములు లేకుండా ఉండాలని చేస్తావు. నవరాత్రి వ్రతం చేస్తావు, శక్తి సంపదలన్నీ ఉండాలని చేస్తావు. కనుక ఇలా ఏదో ఒక కోరికతో నువ్వు చేస్తూ ఉంటావు గనక సరే, ఒక కాలం వరకు కూడా కోరికలు అనేటువంటి అవసరము తీర్చుకో. తర్వాత కోరికలు అనేటువంటి వాటిని త్యజించి ఏ కోరిక లేకుండా నువ్వు ముముక్షువయ్యి కోరిక లేనటువంటి పూజల్లో భాగస్వామ్యమయ్యి, స్వామి నాకు ఏ కోరిక లేదు, అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పరమేశ్వర, ఇదొక్కటి కోరిక. కనుక ఇక ఏ బాహ్యమైనటువంటివి లౌకికమైనటువంటివి నాకు ఏ కోరికలు లేవు అనేటువంటి విధంగా చేరుకోవాలి. ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి, ఆధ్యాత్మిక సోపానానికి నువ్వు చేరుకోవాలి. కనుక ఆ విధంగా ఫలాపేక్షను వదిలివేయాలి అని చెప్తారనమాట. కాయాపేక్ష ఫలాపేక్ష అనేటువంటి దాని నుంచి కాయ ఫలము అనేటువంటిది రావడం జరిగింది. ఈ కాయ ఫలము అని అంటే అది కాయ మామిడికాయ, ఫలం మామిడి పండు లాగా మారిపోయింది. ఫలం అంటే పండులాగా మారిపోయింది అని గురుదేవులు పూజ్య చాగంటి కోటేశ్వరరావు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారమ్మా. కనుక కాశీకి వెళ్తే కాయ వదిలివేయడము, పండు వదిలివేయడం అనేటువంటిది కూడా మనకు కాశీ మహత్యంలో కూడా లభించదు, ఉండదు. కనుక ఒకవేళ ఉంటే గనక ఇది గయలో ఉంటుంది అనేటువంటిది సాంప్రదాయంలో ఉంది. ఒకవేళ వదిలితే గనక గయలో వదలాలి, కానీ కాశీకి వదిలితే వదలాలి అనేటువంటి నియమం మాత్రం లేదమ్మా. గురుగారు, మరో ఉత్తరం చూద్దామండి. బెంగళూరు నుంచి లలిత గారు రాస్తున్నారు. అష్ట చిరంజీవులు ఎవరు తెలియచేయగలరు అని అడుగుతున్నారు. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంస విభీషణ కృతః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః అని ఈ శ్లోకం చెప్తుంది. ఇందులో 7 మంది చిరంజీవులను గురించి చెప్పారన్నమాట. అశ్వత్థామ, బలి, వ్యాసో, అశ్వత్థామ బలిర్వ్యాసో, హనుమాంశ్చ హనుమాన్ హనుమంతుడు, విభీషణ విభీషణుడు, కృప పరశురామశ్చ కృపాచార్యుడు పరశురాముడు, సప్తైతే చిరజీవిన, వీళ్ళు 7 మంది చిరంజీవులు అన్నారు. వీళ్ళని ఎప్పుడు తలుచుకుంటూ ఉండాలి అని చెప్తారనమాట. ఇప్పుడు ఆవిడ ఏమని అడిగారు, చిరంజీవులు అంటే ఎవరండి అని అన్నారు. మరి శాస్త్రంలో 7 మంది గురించే చెప్పారుగా, 8వ వాడు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మార్కండేయ తథాష్టమం అన్నారు. మార్కండేయుణ్ణి కూడా ఒక చిరంజీవిగా చెప్తారు. కల్పాంతమయ్యేంత వరకు కూడా చిరంజీవిత్వమే ఆయనకి ఇచ్చారన్నమాట. కనుక మార్కండేయుడు కూడా చిరంజీవుల్లో ఒక చిరంజీవి. కనుక 8 మంది చిరంజీవులు అయిపోయారు. ఇలా వీళ్ళు 8 మంది చిరంజీవులమ్మ. వారు అడిగినటువంటి సందేహానికి ఇది సమాధానము. అయితే ఈ చిరంజీవులను నిత్యము స్మరించుకుంటూ ఉండాలి. సప్తైతే చిరజీవన, వీళ్ళని స్మరించుకోవడం వలన మనకు ఎలాంటి పీడలు లేకుండా ఉంటాము అని. ప్రధానంగా పిల్లలకు జన్మదినాలు వస్తాయిగా, ఆ జన్మదినం వచ్చినటువంటి రోజున మాత్రం ఖచ్చితంగా పిల్లలకు స్నానం చేయించి, కొత్త వస్త్రాలు కట్టి, పిల్లలకు భగవంతుని దర్శనం చేయించి, తూర్పు ముఖంగా కూర్చోబెట్టి పిల్లలకు తిలకం పెట్టి, కొన్ని ఆవు పాలు, అందులో కాస్తంత బెల్లము, కాస్తంత నల్ల నువ్వులు. నల్ల నువ్వులు అంటే భయపడకూడదు, నల్ల నువ్వులే శ్రేష్టం, తిలే లక్ష్మీ అంటుంది శాస్త్రం. నువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. కనుక ఈ 3 పదార్థాలను మిశ్రమంగా కలిపి ఆ పిల్లవాడికి ఉద్ధరణితో 3 సార్లు తాగించాలి. పిల్లవాడు పిల్ల జన్మదినం జరుపుకునేటువంటి వాళ్ళు, పెద్దవాళ్ళైనా సరే, అయ్యా పెద్దవాళ్ళకు లేదా అంటే పెద్దవాళ్ళకి కూడా, అందరికీ తీర్థముగా ఆ 3 పదార్థాలను కలిపి ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకం వాళ్ళు చెప్పుకుంటూ తాగాలన్నమాట. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవన మార్కండేయం తథాష్టమం అనుకుంటూ అలా ఆ 3 సార్లు ఆ తీర్థమును స్వీకరించడం వలన వీళ్ళకి ఆ పిల్లలకి ఆ చిరంజీవుల యొక్క అనుగ్రహం చేత బాలారిష్ట దోషాలు, అపమృత్యు దోషాలు, గండాలు తొలగిపోయి మళ్ళీ వచ్చే సంవత్సరం జన్మదినమును చూడగలుగుతారు అని
శాస్త్రం తెలియజేస్తుంది. అంటే వచ్చే సంవత్సరం జన్మదినం చూడగలుగుతున్నామనంటే ఈ సంవత్సరం గట్టెక్కినట్టేగా, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ విధంగానే చేస్తావు, మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తావుగా. కనుక పూర్ణ ఆయుర్దాయం ఉంటారు అని మనకు మన ఋషులు ఈ విధమైనటువంటి ఇంత దృష్టితో ఆలోచించి చెప్పారు. కనుక వారు అడిగినటువంటి సందేహము, దానికి సంబంధించిన వివరణ ఇదమ్మా. గురుగారు, ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు తెలియజేస్తూనే అదేవిధంగా నిత్య జీవితంలో మనం ఆచరించే కర్మల్లో భాగంగా ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిల్లో కొన్నిటిని ఈనాటి కార్యక్రమం ద్వారా సందేహాలకు నివృత్తి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. శుభమస్తమ్మా.